హలో ఫ్రెండ్స్, ఎదురు చూస్తున్నారా? ఇంట్రెస్టింగ్ రెసిపీ ఏముందా అని మీకోసం తీసుకొచ్చానుగా సరికొత్తగా ఆలూ పూరి. ఏంటి ఆలూ పూరి? మనం ఎప్పుడూ పూరికి ఆలూ నంచుకుంటాం కదా అంటే అలా సైడ్గా ఉండేది కాదు. పూరీనే ఆలూతో చేసేసేది. వావ్! ఎలా అంటే ఇదిగో ఇలా. చూసారు కదా, ఆలూ పూరి ఎంత స్పెషల్గా కనిపిస్తోందో. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. కాశ్మీర్లో ఈ డిష్ చాలా ఫేమస్. మరి ఇంతకీ ఎలా చేసుకోవాలి? చూడండి, మీరే వావ్ అనుకుంటా ఉండరు. ఎందుకంటే అంత స్పెషల్గా ఉంటుంది. పిల్లలు చాలా చాలా నచ్చి తింటారు. ఎందుకంటే నేను కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తాను. మీరు కనుక ఫాలో అయ్యారంటే ఇలాంటి ఆలూ పూరీలు బయట ఎక్కడో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఇంట్లో మీ చేత్తో తయారు చేసుకోవచ్చుగా. పూరీ కూరతో సైడ్ డిష్గా ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. పూరీలు టిఫిన్ ఐటమ్స్లో నచ్చే వాళ్ళకి ఈ రెసిపీ ఒక బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో ఈ టేస్టీ ఆలూ పూరి మీకోసం చెప్పైనా. సో దీనికోసం 2 బంగాళదుంపలు తీసుకోండి. వాటిని ఇలా మధ్యకు కట్ చేసుకోవాలి. సో నీట్గా ఇలా కట్ చేసుకున్నామా? తీసి పక్కన పెడదాం. వీటిని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. సో బంగాళాదుంపలు పిల్లలకి మంచి టేస్ట్. ఏం చేసినా బంగాళదుంపలతో భలే తింటారు. వాళ్ళు ఫుల్గా కడుపు నిండా తినడమే కదా మనకు కావాలి. కాబట్టి ఇలా ట్రై చేయండి. మూత పెట్టి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతుంది. ఓకేనా? సో దాదాపు ఒక 20 నిమిషాలు కుక్కర్లో పెట్టారంటే ఫాట్మన్ అయిపోద్ది. చూసారా, ఇలా ఘాటు పెట్టుకుంటే లోపలికి వెళ్తే బాయిల్ అయిపోయినట్టే కదా లెక్క. తీసేసుకుందాం. చెక్కు తీసి ఇలా బౌల్లో వేసుకొని చిదుముకోవాలి. వేడిగా ఉంటుంది కదా, స్పూన్తో అయితే ఈజీగా మనం స్మాష్ చేసేసుకోవచ్చు. లేదంటే పప్పు గుత్తి తీసుకుని అలా అలా అన్నారంటే దెబ్బకి మెదిగిపోతాయి. అయిపోయిందా? సో గడ్డలు లేకుండా బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారింది. సో ఇప్పుడు చేతులతో మొత్తం అంతా మెత్తగా పిసికేస్తున్నాను. ఎందుకంటే పూరీ చేస్తున్నాం కదా, గడ్డలుగా తగిలిందంటే పూరీ ఫామ్ అవ్వదు, పొంగదు. సో ఇలా మెత్తగా మనం పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా వచ్చేయాలి బంగాళదుంప పేస్ట్. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి 1 కప్ వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు మైదా, అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను. ఇవన్నీ వేసి పొడులు బాగా కలిపేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఇప్పుడే ఒత్తేసుకున్నామంటే అక్కడక్కడ కారము ఉప్పు అలా అలా అంటుకుపోతాయి. అలాగే ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ వేస్తే బాగా పొంగుతాయి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. సో మొత్తం అంతా ఈ కింద ఉన్నటువంటి ఆలూ పేస్ట్తో పాటు మనం తీసుకున్న మైదా పిండి, గోధుమ పిండి,
అన్నీ వేసి కలుపుకోవాలి. నీళ్లు వేసి కలుపుకోవచ్చు కొద్దిగా. మనకు ఆ మిక్చర్ రావాలంటే కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ముద్ద బాగా మనం కలిపేసుకున్న తర్వాత పైన కొద్దిగా నూనె పోసి ఇలా ఒక కోటింగ్ ఇవ్వాలి. అలాగే మూత పెట్టి ఓ 30 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి. ఎందుకంటే అప్పుడు పిండి బాగా గట్టిపడుతుంది, బాగా నానుతుంది. ఎంత నానితే మనకి అంత పొంగుతాయి, బాగా మెత్తగా కూడా వస్తాయి. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. చూడండి, ఒక చిన్న చిన్న పూరి ఉండల్లాగా తీసుకొని కొద్దిగా పొడి పిండిని పళ్ళపైన వేసుకొని మనం పూరీలు ఒత్తుకుందాం. చూసారా, పూరీ కలర్ కూడా కొంచెం ఎల్లో అండ్ కొంచెం గ్రీనిష్లో ఉంది. కొద్దిగా అలా చేత్తో అలా అదుముకొని మనం పూరీ ఒత్తుకోవాలి. ముందుకి ఇలా వెనక్కి మళ్ళీ కాస్త పిండిని అద్దుకొని తిప్పించి మళ్ళీ ముందుకి మళ్ళీ వెనక్కి. జనరల్గా మైదాతోనే చేసేస్తారు చాలామంది. ఉత్త మైదాతో చేస్తే బాగోవు కదా, అందుకే నేను గోధుమ పిండి కూడా కలిపాను. కాబట్టి టేస్ట్గానే కాదు, హెల్తీగా కూడా ఉంటాయి. చూడండి, నెమ్మదిగా పూరీ సైజులో చేసుకోండి. ఇది మీకు సైడ్ యాంగిల్లో చూస్తుంది కాబట్టి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అంత పెద్దగా ఏమి ఉండదు. మనకి ఎలాగైతే పూరీలు ఉంటాయో అంతే చిన్నవిగా ఉంటాయి. ఇంకా నార్త్లో బుల్లి బుల్లి పూరీలు చేస్తారు తెలుసా? ఎలా అయితే చిన్న ప్రసాదం గిన్నెలు ఉన్నాయి చూసారా, అంత చేస్తారు. డిఫరెంట్ ఆయిల్లో ఫ్రై చేస్తారు. ఆవాలతో చేసిన నూనెలో వేస్తారు, కొబ్బరి నూనెలో చేస్తారు, నువ్వుల నూనెతో చేస్తారు. మనం ఇప్పుడు మామూలు రిఫైన్డ్ ఆయిల్లోనే చేస్తున్నాం. సో నూనె బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేడెక్కిన తర్వాత వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పూరీని వేయించుకుంటున్నాం. సో ఇలా లోపలికి ఇలా అన్నామంటే పూరి పొంగుతుంది. చూసా, పూరి పొంగుతుంది. గరిటెతో నూనె దాని మీద ఇలా పోసుకున్నా కూడా మనకు నీట్గా పొంగుతాయి అన్నమాట పూరీలు. అందులోనూ లోపల మంచి అంటే మనం ఆలూని వేసాం కాబట్టి కొంచెం చల్లదనం అనేది ఉంటుంది. సో రెడీ అయిపోయింది పూరి. అన్ని పూరీలు అలాగే మనం చేసుకోవాలి. లోపల మంచి మసాలాలు ఉన్నాయి. అలాగే పూరీలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కూర కూడా అవసరం లేదు, అలాగే లాగించేస్తారు. సో చెప్పాను కదా, పిల్లలకి ఇది ఫేవరెట్ టిఫిన్ అయిపోతుంది. సో కూర కారంగా ఉందా, టేస్ట్ ఉందా, అందులో ఏవైనా వేసారా అన్న కంప్లైంట్సే రావు. హ్యాపీగా తిన్నారంటే మంచి ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి ఇచ్చేసినట్టు అవుతుంది. సో ఆలూ పూరి తయార్. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం. సైడ్ డిష్ కర్రీ పెట్టుకొని ఆలూ పూరి ఈజ్ రెడీ. సో యమ్మీగా ఉండే ఆలూ పూరి. రెగ్యులర్ పూరీలేనా, ఏవైనా డిఫరెంట్గా చేయొచ్చు కదా. జనరల్గా చాలా రకాలైన పూరీలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే నార్త్ వాళ్ళు ఇలాంటివి క్రియేటివ్గా చాలానే చేస్తారు. అందులో బెస్టే ఆలూ పూరి. మీకోసం తెచ్చేసాను. ఎలా అనిపిస్తుంది? తినేయాలనిపిస్తోందా? ఆలస్యం చేయకండి, ఇవాళే ట్రై చేయండి ఆలూ పూరి. రెగ్యులర్ టిఫిన్స్కి డిఫరెంట్ టేస్ట్. సో బెస్ట్ కాంప్లిమెంట్స్ కావాలంటే ఇప్పుడే ఆలూ పూరి ఎలా చేయాలో ట్రై చేసేయండి. మెత్తగా చాలా టేస్ట్గా అద్భుతంగా ఉంటుంది.
ప్రామిస్ ట్రై చేస్తారుగా. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.